శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహం చక్కగా నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇంట్లో ఉన్నట్టుండి ఏవో ఒక సమస్యలు, తెలియని ఆవేదన, నిద్ర మాత్రం పట్టడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టకపోవటం, నరఘోష 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 అనేటువంటి వినికిడి వినిపిస్తోంది. అది నిజమో కాదో తెలియని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ బయట తిరిగినంతసేపు బాగానే ఉంటారు. ఇంటికి రాగానే కోపం, ఆవేశం, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని పరిస్థితి. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం అని ఆలోచిస్తే ఇది కేవలం కూడాను గృహంలో చక్కటి యోగవంతమైన శక్తి పుంజాల ప్రభావం తగ్గి ఉన్నది అనే విషయాన్ని గుర్తిరగాలి. ఈ యొక్క శక్తి పుంజాల ప్రభావం తగ్గినప్పుడు లేనిపోని ఆలోచన సరళి రావటం, చక్కగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కూడాను అపసవ్య తత్వంలో ప్రవర్తించటం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి అని పరిశీలిస్తే బయట వ్యక్తుల యొక్క దృష్టి దోషంతో పాటుగా ఆ ఇంట్లో ఉండేటువంటి సాకార అద్భుతవంతమైన శక్తి పుంజాల ప్రభావం తగ్గటమే దీనికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అప్పుడు ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే దీనికి సరైనటువంటి మార్గం తప్పనిసరిగా సాంబ్రాణి పొగ. సాంబ్రాణి అంత విలువైందా, గొప్పదా అని ఆశ్చర్యపోతారు చాలామంది. పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లవాడికి చక్కగా ప్రతినిత్యం కూడాను స్నానం చేయించి నలుగు పెట్టి మొత్తం చక్కగా తుడిచిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తారు చిన్నపిల్లలకి. ఎందుచేత వేస్తారండి? చిన్నపిల్లలకి త్వరగా దుష్టశక్తుల ప్రభావం ఆకర్షించే తత్వం ఉంటుంది. అందుచేతనే ఈ సాంబ్రాణి పొగ గనక వాళ్ళకి వేసినట్లయితే ఇలా 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 ఉంచి అబ్బాయిని మొత్తం వీపు, ఈ యొక్క చెవులు, ఈ తల, జుట్టు, శరీరం మొత్తం ఆ యొక్క ధూపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని చక్కగా తగిలేటట్టుగా ఉంచి తరువాతనే పౌడర్ రాసి బొట్టు పెట్టి చక్కటి దుస్తులు వేసి చక్కగా నిద్రింపచేస్తారు. ఆ యొక్క చిన్ని బాలుడు కూడా ఈ యొక్క సాంబ్రాణి పొగ వేసేటప్పుడే కళ్ళు మూతలు పడతాయి, చక్కగా హాయిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ సాంబ్రాణికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరాత్పరుడు ప్రసాదించిన ఆ యొక్క చెట్టు యొక్క జిగురు పదార్థం. దీనికి వైద్య సంబంధమైనటువంటి ఉపయోగాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రత్యేకవంతమైనటువంటి వాసన కూడా ఉంటుంది. సూక్ష్మ జీవుల్ని తరిమి వేసేటువంటి ఆ యొక్క శక్తితత్వం దీనిలో ఉంది. అంతేకాదు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఇది పారద్రోలుతుంది అని చెప్పవచ్చు. వాపులు, వాతములు మొదలైనటువంటి వాటిని ఇది పోగొడుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. శిరస్సులో నీటిని మాత్రం చేరనివ్వదు. అందుకే చిన్ని పాపలకు సాంబ్రాణి పొగ వేస్తారు స్నానానంతరం. శిరస్సులో నీటిని చేరనీయని గుణం కేవలం ఒక్క సాంబ్రాణి ధూపంలోనే ఉన్నది. అమ్మవార్ల పూజలకు కానీ యంత్రాలకు కానీ ఈ యొక్క ధూపాన్ని కూడా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాముండేశ్వరీదేవి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా వీరి పూజల్లో కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం ఎక్కువ వేస్తూ ఉంటారు. మానసిక వ్యాధులకు లోనైనటువంటి వారికి ఈ ధూపం వేయటం చాలా మంచిది సుమా. శని, రాహు, కుజ గ్రహ దోషాలకు ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా శనిగ్రహ దోషం వల్ల అనారోగ్యం ఉన్నప్పుడు, వాత జబ్బులు కలిగినప్పుడు 26 రోజుల పాటు ఉదయం సాయంకాలం దీని ధూపాన్ని గనక ఆ యొక్క అనారోగ్యవంతుడికి గనక వేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితం ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క
సాంబ్రాణి ధూపం ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యాపార కేంద్రంలోనూ కూడా వేసినట్లయితే చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల ప్రభావం ఆ ఇంటికి ఆ వ్యాపార కేంద్రానికి కూడా కలిగి తీరుతుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే నగదు దాచుకునేటువంటి బీరువా ఏ దిశలో ఉండాలి? నగదు దాచుకునేటువంటి బీరువాలు సహజసిద్ధంగా దక్షిణ నైరుతిలో కానీ లేక నైరుతి దిశలో ఉత్తరాన్ని చూస్తూ కానీ తూర్పు చూస్తూ కానీ ఉండవచ్చు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయమే అయినప్పటికీ ఎక్కువగా డబ్బులు నిలవటం లేదు, ఆ డబ్బులు నిలిచే విధానం ఏదైనా ఉందా అని భావించినప్పుడు వాయువ్య దిశలో ఖాళీ ఉంచి ఉత్తర గోడకు ఆంచకుండా దక్షిణం తెరిచే విధంగా బీరువా తలుపులు ఉన్నట్లయితే, మీరు నుంచొని ఉత్తర దిశగా చూస్తూ ఉన్నట్లయితే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి దాని రీత్యా ఆ బీరువాలో దాచినటువంటి డబ్బులు అత్యధికంగా నిల్వ ఉంచటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వాస్తుశాస్త్ర రీత్యా కుబేర స్థానంలో బీరువా ఉండటం చాలా యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.